అందరికీ నమస్కారం. నేను భవ్య. కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప మాలను వేసుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష ముందు రోజు నుంచే మొదలవుతుంది. గురుస్వామిని ఎన్నుకొని ఆ గురుస్వామిని కలిస్తే స్వామి ఫలానా టైం చెప్తారు. ఆ టైంకి వెళ్తే స్వామి మంత్రం చెప్పి మాలను మెడలో వేస్తారు. ముందు రోజు నుండే మద్యం మాంసం తీసుకోకూడదు. ఇల్లు మొత్తం శుభ్రపరచుకోవాలి. పూజా మందిరం, స్వామివారిని పెట్టి పూజ చేసే స్థలం ముందే శుభ్రపరచుకోవాలి. గురుస్వామి చెప్పిన రోజు బ్రహ్మముహూర్తంలో లేచి చన్నీటి స్నానం చేసి నల్లటి దుస్తులు ధరించి నుదుటిపై విభూది, చందనం, కుంకుమ ధరించి ఇంట్లో దీపారాధన చేసుకుని మాతాపితలకి పాదాభివందనాలు చేసుకుని గురుస్వామిని కలవాలి. గురుస్వామి మంత్రం చెప్పి మాలను మెడలో వేస్తారు. గురుస్వామి లేని వారు తల్లి దగ్గర కానీ అర్చక స్వాముల దగ్గర కానీ వెళ్ళి వేసుకోవచ్చు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి చేత పీఠం పెట్టించి స్వామివారి ఫోటోను పెట్టుకుని పూజించాలి. ఈ పూజా విధానం బ్రహ్మముహూర్తంలో లేచి శీతల తలస్నానం ఆచరించిన తర్వాత ఒక గిన్నెలో విభూది పోసి ఆ విభూది పైన కర్పూరం పెట్టి స్వామివారికి చూపించిన తర్వాత పూజను మొదలు పెట్టాలి. ప్రథమంగా వినాయక స్వామికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవార్లకి, నవగ్రహాలకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పూజ చేసిన తర్వాత అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. అయ్యప్ప స్వామికి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి, పంచోపచార పూజ చేయాలి. ఉదయం చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టాలి. నైవేద్యము 3 పూటలా పెట్టుకోవాలి. ఆ నైవేద్యం స్వామి తిని కుటుంబ సభ్యులకి పెట్టాలి. పూజ తర్వాత స్వామివారి పాటలు వింటూ నిత్యం స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని జపించాలి. ఉదయం పాలు పండ్లు సేవించాలి. మధ్యాహ్నం తినే ఆహారాన్ని భిక్ష అంటారు. ఇంట్లో ఎవరైనా సరే ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి ఆ తర్వాతే స్వామికి భిక్షను వండాలి. ఇంటి కుటుంబ సభ్యులు కూడా ప్రతిరోజు స్నానం చేయాలి. మాల ధరించిన స్వామి మధ్యాహ్నం అరటి ఆకుపై భిక్ష చెయ్యాలి. స్వామికి బలవంతంగా ఎవరూ ఎక్కువ భోజనం పెట్టకూడదు. సరిపడా భోజనం పెట్టాలి. మళ్ళీ సాయంత్రం అసుర సంధ్య వేళ చన్నీటితో తలస్నానం ఆచరించి ఉతికిన నల్లటి దుస్తులు ధరించి విభూది, చందనం, కుంకుమ పెట్టుకొని అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. ఆ తర్వాత సాత్వికాహారం తీసుకొని నేలపై చాప వేసుకుని నిద్రించాలి. ఉదయం లేదా సాయంత్రం పూజ తర్వాత ఒక్కసారైనా సమీప గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. మాలధారణ తర్వాత చేయకూడని పనులు: మద్యం, మాంసమే కాకుండా అల్లం, ఉల్లి, వెల్లుల్లి లాంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. మాంసం, మద్యం ఇంట్లో ఎవరూ తీసుకోకూడదు. పాదరక్షకులు ధరించకూడదు. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు. పరుపులు, దిండ్లు వాడరాదు. పగలు నిద్రించరాదు. బయట ఆహారం భుజించరాదు. ఒకవేళ ఇంట్లో వండని పక్షంలో స్వాములకు ప్రత్యేకంగా ఆహారం చేసే హోటల్స్ లేదా గుళ్లల్లో భోజనం తినొచ్చు. అశుభ కార్యాల్లో పాల్గొనరాదు. దూర ప్రయాణాలు అనవసరంగా చేయరాదు. గురుస్వామికి, తల్లిదండ్రులకి, సాటి అయ్యప్పలకు తప్ప వేరొకరికి పాద నమస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. పాద నమస్కారం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు మెడలో ఉన్న మాల నేలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు. తాంబూలం వేసుకోరాదు. అబద్ధాలు చెప్పడం, ఒకరిని దూషించడం, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అనవసరంగా మాట్లాడరాదు. అలంకరణ వస్తువులు ఏవీ వేసుకోరాదు. పౌడర్, పర్ఫ్యూమ్, దువ్వెన లాంటివి వాడరాదు. స్నానానికి సబ్బు, షాంపులు వాడరాదు. ఒకవేళ ఎవరైనా కొన్ని రోజువారీ పనుల రీత్యా ఎక్కువ శరీర దుర్వాసన వస్తే తప్ప అనవసరంగా ప్రతిసారి సోపులు వాడరాదు. మాలధారణ తర్వాత చేయవలసిన పనులు: ఎల్లప్పుడూ నలుపు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే శనిదేవునికి నల్లటి వస్త్రం అంటే చాలా ప్రీతి. నలుపు రంగు వస్త్రం ధరించి నిత్యం పూజ చేస్తే శని ప్రభావం వారిపై ఉండదు. అందులోనూ ఈ మాసంలో చలికి నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. మాల ధరించిన నాటి నుంచి స్వామి అని పిలవాలి. మాల ధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా స్వామి అని లేదా మాత అని ఉచ్చరించాలి. పురుషులను అయ్యప్ప అని లేదా స్వామి అనాలి. ఆడపిల్లలను మాలికాపురం అని, మగపిల్లలని మణికంఠ అని పిలవాలి. దీక్షా సమయంలో కనీసం ఒకసారైనా కొంతమంది అయ్యప్ప స్వాములకైనా భిక్షను పెట్టాలి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు ఉదయం స్వామివారి చిత్రపటాన్ని శుభ్రపరిచి యథావిధిగా పూజించాలి. ఇంట్లో భార్య లేదా తల్లి అయ్యప్ప స్వామికి సహకరించి దీపపు కుందులు కడిగి పూజా సామాగ్రి సమకూర్చి నైవేద్యం తయారు చేయాలి. ప్రతిరోజు పూజా ప్రదేశం శుభ్రపరచాలి. సాయంత్రం పూజ తరువాత శరణుఘోష చెప్పాలి. ఉదయం సాయంత్రం పూజ తర్వాత మాల వేసుకున్న స్వామికి పాద పూజ చేయాలి. అలానే స్వామి కూడా మాతాపితలను పార్వతీ పరమేశ్వరులుగా భావించి పాద పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. భార్య అర్ధాంగి కాబట్టి ఆమె కూడా ఈ నియమాలు పాటించాలి.
ఇంట్లో కానీ దగ్గరి బంధువుల ఇళ్లల్లో కానీ అశుభం జరిగితే మాలను విసర్జింపచేయాలి. తల్లిదండ్రులు ఎవరైనా మరణిస్తే 1 సంవత్సరం పాటు, భార్య మరణిస్తే 6 నెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి. ఒక యోగిలా జీవించాలి. వాళ్ల ఉద్యోగరీత్యా పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నిత్యం భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇంట్లో ఎవరైనా బహిష్టు అయితే స్వామికి కనపడరాదు. ఒకవేళ బహిష్టులైన మహిళని స్వామి చూస్తే వెంటనే తలస్నానం ఆచరించి స్వామికి శరణుఘోష చెప్పుకోవాలి. శవయాత్రలో పాల్గొనరాదు. ఆడవాళ్లకు అయ్యప్ప స్వామి శబరిమలైకు వెళ్లే అవకాశం లేకపోయింది కాబట్టి స్వయంగా స్వామి ఇలా మన ఇంటికి వచ్చి మనతో సేవలు చేసుకుంటున్నారని భావించాలి. ఇలా 41 రోజులు దీక్షను పూర్తి చేయాలి. 41 రోజులు దీక్షకు అద్భుతమైన ఫలితం మానవుడు అసలైన సుగుణాలతో పరివర్తనం చెందడం. చివరి రోజు గురుస్వామితో ఇరుముడి కట్టించుకొని శబరిమల యాత్రకు పయనించాలి. కుదరని వాళ్ళు ఏదైనా అయ్యప్ప స్వామి ఆలయంకి వెళ్ళొచ్చు. ఈ మండల కాలంలో శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవడుతుంది. అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలనేది అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేలపై నిద్రించడం వలన వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు బలపడుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామున స్నానం చేయడం వలన నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా పూజలో పాల్గొనడం వలన సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. నిత్య దీపారాధన చేయడం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే మీ బంధువులకి సాటి అయ్యప్పలకి షేర్ చేయండి. ఉదయం సాయంత్రం అయ్యప్ప స్వామి పాటలు వినడానికి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అలానే సాయంత్రం పూజ తర్వాత శరణుఘోష కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. స్వామియే శరణమయ్యప్ప.